ఏమండి ఈరోజు పెద్ది సినిమాలోని అప్పల్ సూరి బర్త్డే అంటండి. దాని సందర్భంగా ఒక వర్కింగ్ స్టిల్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా దాంతోపాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో వన్ ఆఫ్ ద విలన్గా చేస్తున్న నల్ల నాగప్ప ఫస్ట్ లుక్ కూడా వచ్చిందండి. వాటి గురించి అయితే మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే జగపతి బాబు గారు. జగపతి బాబు గారి కెరియర్ గురించి మనం మాట్లాడుకుంటే బిఫోర్ లెజెండ్ ఆఫ్టర్ లెజెండ్ అనే చెప్పుకోవాలి. ఏ ముహూర్తాన ఆయన లెజెండ్ సినిమాలో ఆ విలన్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడు. దాని తర్వాత ఆయన కెరియర్ గ్రాఫే మారిపోయింది. ఆ లెజెండ్ సినిమాలో ఆ క్యారెక్టర్ కావచ్చు, దాని తర్వాత రంగస్థలం సినిమాలో ప్రెసిడెంట్ గారి క్యారెక్టర్ కావచ్చు, నాన్నక ప్రేమతో సినిమాలో ఆ విలన్ క్యారెక్టర్ కావచ్చు, ఇలా చాలా అంటే చాలా మంచి మెమరబుల్ రోల్స్ అయితే ఆయన అయితే చేశాడు. అరవింద సమేతలో ఆ రోల్ కావచ్చు, ఇలా చాలా రోల్స్ అయితే ఉన్నాయి. అయితే వాటితో పాటు ఆయన ఫిల్మోగ్రఫీలో మరొక అద్భుతమైన రోల్ అయితే యాడ్ అవ్వబోతుంది. అదే ఈ పెద్ది సినిమాలోని అప్పల్ సూరి క్యారెక్టర్ అనమాట. ఈ అప్పల్ సూరి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన రోజున చాలామంది జగపతి బాబు గారు అని అయితే గుర్తుపెట్టలేదు. ఆ రేంజ్లో ఈ సినిమా గురించి ఆయన మేక్ ఓవర్ అయితే ఉందన్నమాట. ఈ సినిమాలో జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ పెద్ద సినిమా టీం నుండి ఒక వర్కింగ్ స్టిల్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ వర్కింగ్ స్టిల్లో డైరెక్టర్ బుచ్చిబాబు గారితో పాటు జగపతి బాబు గారు అయితే ఉన్నారు. ఒక్కసారి ఆ వర్కింగ్ స్టిల్స్లో కనుక మీరు చూసుకున్నా సరే జగపతి బాబు గారి మేక్ ఓవర్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. పైన జగపతి బాబు గారు అని పేరు కనుక పెట్టకపోతే ఆ ఫోటోలో ఉన్నది ఆయనే అని మనం అయితే గుర్తుపట్టాం. ఈ సినిమా గురించి ఆయన మేక్ ఓవర్ ఆ రేంజ్లో అయితే ఉంది. ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు నుంచి హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సినిమాకి సంబంధించి కొత్త స్కెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మార్నింగే బుచ్చిబాబు గారు అయితే చెన్నై నుండి అయితే హైదరాబాద్ అయితే వచ్చారు. అసలు చెన్నై ఎందుకు వెళ్ళారంటే రీసెంట్గానే మనం అయితే మాట్లాడుకున్నాం. పెద్ద సినిమాకి సంబంధించి ఫస్ట్ హాఫ్ బీజిఎం వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ అయితే చేయమని ఫస్ట్ హాఫ్ కాపీని ఏఆర్ రెహమాన్ గారికి అయితే ఇచ్చారని మనం అయితే మాట్లాడుకున్నాం కదా. ఆ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఆ బీజిఎం ఎలా ఉంది, ఇవన్నీ రివ్యూ చేసుకోవడానికి బుచ్చిబాబు గారు అయితే చెన్నై అయితే వెళ్ళారు. అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి, చాలా స్మూత్గా అయితే జరుగుతున్నాయి. ఇక్కడ హైలైట్ ఏంటంటే రామ్ చరణ్ గారి ఎంట్రీకి ఒక అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మన ఏఆర్ రెహమాన్ గారు అయితే డిజైన్ చేశారంట. అదైతే చాలా అంటే చాలా బాగా వచ్చిందంట. ఇంకా మిగతా వర్క్ మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. అవన్నీ చూసుకుని ఆయన అయితే ఈరోజు షూటింగ్ లో అయితే జాయిన్ అయ్యారు. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 30వ తారీఖుని సినిమా రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. ఆ రోజు పక్కా సినిమా అయితే రిలీజ్ అయింది. ఇంకా సెకండ్ సింగిల్ గురించి ఆల్రెడీ నిన్న నైట్ అయితే మనం అయితే మాట్లాడుకున్నాం. అదే విధంగా సాంగ్ అయితే వస్తే ఈ శివరాత్రికి కూడా అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనపట్లేదు. నెక్స్ట్ వీకెండ్కి ఆ టైంలో అప్డేట్ అయితే వస్తే, లేకపోతే సాంగ్ కూడా నెక్స్ట్ వీక్ తర్వాత వస్తాయి అనమాట. ఇంక ఇది పక్కన పెడితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి ఒక కొత్త క్యారెక్టర్ అయితే ఎంట్రీ ఇచ్చింది. ఆ క్యారెక్టర్ ఎవరిదంటే తమిళ వెటరన్ యాక్టర్ అయిన పార్థిబన్ గారు. ఆయన ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో వన్ ఆఫ్ ద నెగిటివ్ రోల్ అయితే చేస్తున్నారనమాట. ఆయన పేరు ఏంటంటే నల్ల నాగప్ప. ఆ క్యారెక్టర్ పేరు అది. అయితే ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసుకున్నా, ఆ గెటప్ చూసుకున్నా, ఆ అటైర్ చూసుకున్నా ఆయన రాజకీయ నాయకుల్లాగైతే మనకైతే కనపడుతున్నాడు. ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారేమో పోలీస్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. తీరా ఈయన రోల్ చూస్తుంటే రాజకీయ నాయకుల్లాగైతే మనకైతే కనపడుతున్నాడు. మరి పోలీస్ ఆఫీసర్కి రాజకీయ నాయకుడికి జరిగే యుద్ధమా ఈ సినిమా అనే ఆలోచన కూడా మనకైతే వస్తుంది. ఇంక ఇది పక్కన పెడితే ఈ సినిమా అప్డేట్స్ గురించి హరీష్ శంకర్ గారిని ట్విట్టర్లో ఫ్యాన్స్ అయితే అడిగారనమాట. దానికి హరీష్ శంకర్ గారు కూడా సమాధానం అయితే ఇచ్చారు. ఆయన ఏమంటాడంటే ప్రతిదానికి ఒక ఓన్ టైమింగ్ అయితే ఉంటది. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిదాన్ని మీరైతే సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రస్తుతానికి ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ అనే దాన్ని అయితే సెలబ్రేట్ చేసుకోండి. నన్ను అయితే నమ్మండి. అదేంటంటే ఖచ్చితంగా ప్రతి అప్డేట్ మీరైతే సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే మీ ముందుకు వరదలాగైతే అప్డేట్స్ అయితే వస్తాయి. ఇదైతే గుర్తు పెట్టుకోండి అన్న విధంగా ఆయన అయితే రిప్లై అయితే ఇచ్చాడు. ఇంకా దీంతో పాటు సెకండ్ సింగిల్కి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందంటే మహాశివరాత్రి రోజు ఆ సాంగ్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. విత్ ఒక అదిరిపోయే కొత్త పోస్టర్తో వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. ఇది పక్కన పెడితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రావు రమేష్ గారు కూడా ఒక క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. మరి అది నెగిటివా పాజిటివా కామెడీయా ఏంటో మనకైతే తెలియదు. కానీ
అసలు ఈ డౌట్ అందరికీ ఎందుకు వచ్చిందంటే మొన్న రీసెంట్గానే రాశి ఖన్నా గారు ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆవిడ వన్ ఆఫ్ ద హీరోయిన్ ఈ సినిమాలో శ్రీలీలతో పాటు. అయితే ఆవిడ వెనకాల రావు రమేష్ గారిది ఒక పిక్ అయితే ఉంది. ఆ పిక్లో కనుక ఆయన గెటప్ చూసుకుంటే ఒక అడవి మనిషి లాగా, అంటే ట్రైబల్ వ్యక్తిలాగా, ఆ కుప్పగా వచ్చి నెత్తి మీద ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, ఆ అటైర్ కావచ్చు, కొద్దిగా డిఫరెంట్గా అయితే కనపడుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడా, పాజిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడా ఏంటనే క్లారిటీ అయితే మనకైతే లేదు. ఈ విధంగా మనం చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి ఇప్పటి వరకు మనం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ లుక్ చూసాం, రాశి ఖన్నా గారు ఫస్ట్ లుక్ చూసాం, శ్రీలీల గారు ఫస్ట్ లుక్ చూసాం, నిన్నే పార్థిబన్ గారు ఫస్ట్ లుక్ చూసాం, ఇంకా అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా రావు రమేష్ గారు లుక్ అయితే చూసాం. మరి ఇంకా సినిమాలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి దాచిపెట్టారో తెలియాలంటే మనం అయితే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అదనమాట మ్యాటర్. ప్రజెంట్ పెద్ద సినిమా నుండి అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుండి ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. మీకు ఇంకా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.